ఫ్రెండ్స్ స్క్రీన్ మీద వీడియో చూస్తున్నారు కదా! సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ఫోటోస్‌తో ఎలా చేసుకుంటారో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలైక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వస్తుంటే డిస్క్రిప్షన్‌లో వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసిన తర్వాతనే మీరు ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మిస్సింగ్ ఫాంట్ అని వస్తే కిందికైతే వచ్చేయండి. ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా! ఆ లిరిక్స్ మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ రోబో రెగ్యులర్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకోండి. వివాల్ ఫోన్స్ మీద ట్యాప్ చేసుకొని 3 లైన్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంపోర్టెడ్ అని ఉంది కదా! బాక్స్‌లో రైట్ టిక్ ఇచ్చేసుకొని ఇంపోర్ట్ ఫోన్స్ మీద ట్యాప్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఫాంట్ ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకొని ఫైల్స్ యాప్ ఉంటుంది కదా మీ మొబైల్‌లో, ఆ యాప్‌లో ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకొని, డౌన్‌లోడ్ చేసుకున్న ఫార్మ్స్ అన్నీ దాంట్లో పెట్టేసుకొని, ఇంపోర్ట్ చేసేటప్పుడు ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని, ఆ ఫౌంట్ మీద ట్యాప్ చేస్తే ఇంపోర్ట్ అయిపోతుంది. ఇంపోర్ట్ అయిన తర్వాత కిందకైతే వచ్చేయండి. ఇంపోర్ట్ అయిన ఫౌంట్ లాస్ట్‌లో కనిపిస్తది. దాని మీద ట్యాప్ చేసుకొని, ఇక్కడ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని, ఇప్పుడు 6.14 సెకండ్స్ దగ్గరికైతే వచ్చింది. ఇక్కడ పైన ఫోటోస్ ఉంటాయి. ఇక్కడ రీప్లేస్ పెట్టుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసుకొని, కలర్ ఫిల్ మీద ట్యాప్ చేసుకొని, స్టైల్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకుంటున్నారో ఇక్కడ ఫోల్డర్ నేమ్ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకుంటే మీ మొబైల్‌లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి. మీరు పెట్టాలనుకున్న ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఫోటోనైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని ఫోటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఒకవేళ మీరు పెట్టిన ఫోటో పర్ఫెక్ట్‌గా లేకపోతే ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఫిల్ టు కంపోజ్ ఏరియా మీద ట్యాప్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ బాక్స్ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకొని కెమెరాను ఆన్ చేసుకొని కెమెరాతో పాటు ఈ బాక్స్‌ని ట్యాప్ చేసుకోండి. పైన షేర్ ఐకాన్ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకొని వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ మీద ట్యాప్ చేసుకుంటే వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ అయ్యి గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.